నేను ఎవరు తెలుసా పర్వాలేదు. నేను ప్రత్యేకంగా మీ గురించి హాస్టల్లో ఉండేది మా పిల్లలు ఉంటారు, మీకు పేదవాళ్ళు ఉన్నారు, బాత్రూమ్స్ ఉన్నాయి లేవా, తిండి బాగుంటుంది లేదా, లేకపోతే రూములు బాగున్నాయి లేవా, బట్టలు బాగున్నాయి లేవా, రూమ్స్ వాళ్ళు బాగా ఓల్డ్ బిల్డింగ్ మధ్యాహ్నం వాళ్ళ స్కూల్లో పెట్టడం పర్లేదా. అది వాటర్ అంతా వేస్ట్ అవుతుంది. వాటర్ ప్రాబ్లం అయితే లేదు కానీ బాత్రూమ్ మన అదెందుకు మంచిగా అవుతుంది. 100 మందికి 4 బాత్రూమ్లు ఏం జరుగుతుంది. కొంచెం ఖాళీగా ఉంటే నాకు 100 మంది ఉన్నారు కదా, 100 మందికి 3 బాత్రూమ్లు ఏం సరిపోతాయి అంటే నా నీళ్ళు రావంటున్నారు కదా, 3-4 వాడుకోవాలి మీరు. మిగతా మరి ఎట్లా అంత మీరు టైంకి రెడీ అవ్వడు, టైంకి లేచుడు ఎట్లా? మంచి ధైర్యం ఉన్న లేడు ఒక్కరు కూడా. నీకేం కాదురా, నేనున్నాను, నీకేం కాదు, నేనున్నాను. మిమ్మల్ని ఎవ్వరేమన్నారు, అది పని అయిపోతుంది. ఏ ఆఫీసర్ అన్నా నీ వాడని కాదు, వీడని కాదు, ఎవరు కూడా ఏం చేయలేడు, నేనున్నాను. మీరు ఇప్పుడు అడగాలి బిడ్డ, మీరు ఇట్లా చెప్తే నాకు అర్థమవుతుంది. పిల్లలు గవర్నమెంట్తో మాట్లాడి ఇట్లున్నదని చెప్పచ్చు ముఖ్యమంత్రి గారికి, విద్యాశాఖ మంత్రి, ఇప్పుడు సీతక్క లాంటి మంత్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి చెప్పచ్చు. ఇట్లా మా పేద పిల్లలు చదువుకుంటున్నారు, బాత్రూములు లేవు, రూములు లేవు, ఇట్లాంటి వాతావరణంలో చదువుకుంటే వాళ్ళకు చదవచ్చు. అదే మరి 100 మందికి 3 బాత్రూమ్లు ఎట్లా సరిపోతుంది? ఏమి స్నానాలు ఇక్కడనే చేస్తారా?